వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వెన్నుపోటు దినోత్సవం నిర్వహించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక వైసీపీ వెన్నుపోటు కార్యక్రమం చేపట్టిందని మండిపడ్డారు. వెన్నుపోటు దినాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్కచోట కూడా పాల్గొనకుండా బెంగళూరులో కూర్చోవడం ఏంటని ప్రశ్నించారు. తెనాలిలో జగన్ రౌడీ షీట్లని పరామర్శించడం హాస్యాస్పదంగా ఉందంటున్న కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. ఈ నేపథ్యంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం అంటూ కూడా కార్యక్రమాలను ఎక్కడ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు నెల్లూరుకు సంబంధించి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ నిన్న తీసుకుంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది, ఏమంటారు? అసలు వెన్నుపోటు అంటే అర్థమైందని అడుగుతున్నా. నిన్న ప్రజలు ఒక రాక్షస ప్రభుత్వాన్ని తరిం కొట్టి, వెన్నుపోటుదారిని తరిం కొట్టి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా మొత్తం ప్రజలందరూ నిన్న భావిస్తున్నారు. మరి వెన్నుపోటు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆ పదం ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. మరి ఆ పిచ్చి జగన్కి ఎవరు ఆ పిచ్చి ఐడియా ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో అసలు కేర్ ఆఫ్ వెన్నుపోటుకి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీలో ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచాడు. తన తల్లి నవమాసాలు మోసిన తన తల్లికి వెన్నుపోటు పొడిచాడు. అదే రకంగా తనతో పాటు రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వబడద్దని ఆమె దరం కొట్టాడు. అది వెన్నుపోటు కాదా? మీ 2004లో ముఖ్యమంత్రి రాజశేఖర్ అయితే భార్యాభర్తలు ఇద్దరు, రాజశేఖర్ గారు, విజయమ్మ గారు ఇద్దరు కూడా మా కేవీపీ మా ఆత్మ అని బహిరంగ ప్రకటించినటువంటి సందర్భం ఉంది అన్నాడు. అదే కేవీపీని నువ్వు తరిగి కొట్టడం వెన్నుపోటు కాదా? ఒకప్పుడు మీ నాన్నగారిని చంపబోతే అక్కడ సూర్యుడు అడ్డం పోయి తన కుడి భుజంలో బుల్లెట్ దూసుకుపోయింది. అటువంటి సూర్యుడిని దూరంగా పెట్టడం అది వెన్నుపోటు కాదా? అదే రకంగా డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారు, మీ నాటి చిన్ననాటి స్నేహితుడు, డాక్టర్లో క్లాస్మేటు, అతన్ని చెంపదెబ్బ కొట్టి అతన్ని దూరం చేసింది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా. అదే ఉండవల్లి మీ నాన్నని నమ్మి ఒక ఈనాడు పత్రిక మీదే ఒక పోరాటం చేసి ఈ స్టూడియో, అదే రకంగా డిఎస్సి ఇప్పుడు చెప్పని మర్చిపోయా, నోటిఫికేషన్ రిలీజ్ చేసి రేపు ఎన్నో వేల మందికి ఎగ్జామ్ జరుగుతుంది, ఉద్యోగాలు రాబోతున్నాయి. అవన్నీ చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వం కాదా? అటు 5 అయిపోయినాయి. నెంబర్ 6 రైతు భరోసా రేపు ఇవ్వబోతున్నాం. అది వెన్నుపోటు ఎలా అవుతుందని అడుగుతున్నా. వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ నీ పార్టీ. చెప్పే కొన్ని ఉదాహరణలు. మీకు దమ్ముంటే ఈ జిల్లాలో జగన్మోహన్ పిలిచేటటువంటి స్టేజ్ నాది కాదు. ఈ జిల్లాలో ఏ నాయకుడైనా వైఎస్ఆర్సీపీ నాయకులకు దమ్ముంటే నాకు సమాధానం చెప్పానండి. ఏ సెంటర్కి రమ్మన్నా వస్తా, మీ ఇంటికి రమ్మన్నా వస్తా, నాకు సమాధానం చెప్పండి. వీటికి నేను అడిగిన ప్రశ్నలకి. వెన్నుపోటు పొడిచింది మీ జగన్మోహన్ రెడ్డి కాదా? మరి ఇంతమంది చావుకి మీ నాన్న ఏది చెబితే రామలక్ష్మణ్లాగా వివేకానంద రెడ్డి గారు ఎంతో మీ నాన్న మీద ప్రేమతో పరిగెత్తేవాడు. ఎవరు మీ చిన్నాన్న చంపింది నీకు తెలియదా? వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా అని అడుగుతున్నా. చివరిగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేస్తూ ఉంటున్నారు. తాజాగా తెనాలికి కూడా మొన్న పోయి వచ్చారు. అదేవిధంగా నెల్లూరుకు కూడా వస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాబోయేటటువంటి రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి వైసీపీ చెబుతాం. ఆయన పర్యటన ప్రజాస్వామ్యంలో పర్యటన చేసుకోవచ్చు, దానికి ఎవరికి అడ్డంకి కాదు. దొంగలకి రౌడీలకి ఆయన పరామర్శ పోయాడంటే ఆయన దొంగ రౌడీ కాబట్టి పోయాడు. దానికి మాకేం అభ్యంతరం లేదు. నెల్లూరు రమ్మనండి, ఏ ఊరికి రమ్మనండి. నేను ఒకటి అడుగుతున్నా, ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి పార్టీ ఓడిపోయిన తర్వాత కొంత తెలుసుకోవాలి. నువ్వు పిలిపించావు నిన్న మంచో చెడో ఒక వెన్నుపోటు ప్రభుత్వం అని. అర్థం ఏమిటి? దమ్ముంటే చెప్పండి వైఎస్ఆర్సీపీ నాయకులారా. కానీ అక్కడ ఎక్కడో దగ్గర రాష్ట్రంలో ఒక జిల్లాలో నువ్వు పాల్గొనాలి. అది సంప్రదాయం. చంద్రబాబు ప్రజాస్వామ్యంలో ఎన్నో ఉద్యమాలు చేశాడు, ఎక్కడో దగ్గర పాల్గొనేవాడు. మరి నువ్వు ఇక్కడ ధర్నాలు చేయమని బెంగళూరులో కూర్చున్నది ఏంది? ఏమిటి బెంగళూరులో అంత ప్రేమ నీకు? బెంగళూరులో ఏం ఆస్తులు లెక్క పెట్టుకుంటున్నావు? ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి? వాటిని దాపెట్టుకునే భద్రతలో ఉన్నావు. వెన్నుపోటు దారుడు నువ్వే, హంతకుడు నువ్వే, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది నువ్వే,
దమ్ముంటే సమాధానం చెప్పమని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నాను. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత కానీ నైతిక హక్కు కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి లేదు, వైసీపీకి లేదని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. సూపర్ 6లో భాగంగా అన్ని పథకాలని కూడా అమలు చేసి అన్ని హామీలను కూడా ప్రజలకు చేర్చేంత వరకు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. కాకినాడ